Hello guys, welcome back to BMRPkids Rocks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీ అండ్ హెల్దీ పుదీనా పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పుదీనాని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చిని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. షాజీరా, చెక్క, జీడిపప్పు, ఇలాచి, లవంగాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఇందాక మనం వాష్ చేసి పెట్టుకున్న పుదీనాని యాడ్ చేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ పేస్ట్ని గ్రైండ్ చేశాక చూద్దాం. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దానిలోకి కొద్దిగా గీని యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి చెక్కని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి లవంగాల్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి జీడిపప్పుని యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి ఇలాచీని యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి బిర్యానీ ఆకుని కూడా యాడ్ చేద్దాం. నెక్స్ట్ దీనిలో కొద్దిగా షాజీరాని కూడా యాడ్ చేసి వీటిని ఒకసారి ఫ్రై చేయండి. ఇవి వేగాక దీనిలోకి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేయండి. దీనిలోకి ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్గా కొద్దిగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాక ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసి మిక్స్ చేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేయండి. ముందుగా మనం ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని యాడ్ చేయండి. పుదీనా పేస్ట్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్గా లేకపోతే దానిలోకే అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవచ్చు. లైట్గా పుదీనా పేస్ట్ వేగేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు పుదీనా పేస్ట్ అయితే వేగిపోయింది. దీనిలోకి అన్నాన్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేద్దాం. పుదీనా పేస్ట్ రైస్ మొత్తం కలిసేదాకా నీట్గా కలుపుకోండి. చూస్తున్నారు కదా ఎంత గ్రీన్ కలర్లో కనిపిస్తుందో, కాబట్టి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇదంతా ఒకసారి మిక్స్ చేశాక చూద్దాం. ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీని మీద లైట్గా పుదీనాని యాడ్ చేద్దాం. ఎంతో రుచికరమైన పుదీనా పులావ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మా పాపకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నామండి. దీన్ని రైతాతో తింటే కూడా బాగుంటుంది, కానీ మా పాప రైతాతో కన్నా ఉట్టిగానే ఇష్టపడుతుంది. సో మేము రైతా అయితే పెట్టట్లేదు. మీరైతే రైతాతో కూడా ట్రై చేయండి. రైతా రెసిపీ డిస్క్రిప్షన్లో ఇస్తాము. అంతే, మా పాప లంచ్ బాక్స్ అయితే క్విక్ అండ్ ఈజీగా అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.